ప్రకాష్ రాజ్ పరిచయం అవసరం లేని పేరు. నిర్మాతగా, నటుడిగా, దర్శకుడిగా దక్షిణ చలనచిత్ర పరిశ్రమల ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సాధించుకున్నాడు. 3 జాతీయ అవార్డు విజేతగా ప్రకాష్ రాజు సినిమా పుస్తకంలా బంగారు కలంతోని ఆయన పేరు రాసి పెట్టుకున్నాడు. ఇక బాలీవుడ్ లో కూడా ఆయన సుపరిచితుడే. అయితే ఈ విలక్షణమైన నటుడికి ప్రారంభం చాలా కష్టంగా ఉన్నదంట. ఇక తండ్రి అనంతరం ఇక తాగుడికి బానిస అయ్యి తాగుతో బిజీగా ఉంటే తల్లిని చూసుకుంటా, తల్లి పనుల సహాయం చేసుకుంటా ప్రకాష్ రాజ్ ఉండేటోడంట. అయితే ఈయన వ్యక్తిగత జీవితంలో చివరకు 45 సంవత్సరాల తర్వాత స్థిరత్వం పొందిండంట. అది ప్రకాష్ రాజ్ జీవితంలోనే ఒక కీలకమైన మలుపంట. ఇంతకీ గది ఏందనంటే 1994లో తమిళ నటి లలిత కుమార్ని ఈయన వివాహం చేసుకున్నాడంట. ఇక అనంతరం వీళ్ళిద్దరికి 3 పిల్లలు పుట్టిరంట. ఇక 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లగాడు. ఇక మగపిల్లగాడు 6 సంవత్సరాలు ఉండగా ఇక ఆయన పేరు సిద్ధార్థ్ అంట. ఇక ఉన్నప్పుడు గాలిపటం ఎగిరేస్తుంటే కుర్చీ మీద నుంచి కింద పడి చచ్చిపోయిందంట. ఇక ఆయన మరణించిన తర్వాత ఇక వీళ్ళిద్దరూ జీవితంలో అనేది విభేదాలు మొదలైనాయి. ఇక ఎప్పట్లెక్కనే ఒక లెక్కనే ఉండదు కదా. ఇక వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుందామని దరఖాస్తు చేసుకున్నారంట. ఇక 1994లో పెళ్ళైన తర్వాత 2009లో వీళ్ళిద్దరూ విడిపోయారంట. అయినా సరే గాని ప్రకాష్ కూతుల బాగోగులు, ఇక మాజీ భార్య బాగోగులు కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఉంటాడంట. ఇక ఆ తర్వాత ఇంకొక కీలకమైన మార్పు కూడా ఈయన జీవితంలో జరిగిందంట. గది ఏంటంటే 2010లో ఈయన ఒక కొరియోగ్రాఫర్ ని పెళ్లి చేసుకున్నాడు. ఇక గది ఎట్లా మొదలైనది అని అంటే ఈయన సైన్మాల పని చేస్తున్న ఒక కొరియోగ్రాఫర్, ఆమెనే పోనీ వర్మ అంట. ఇక వాళ్ళిద్దరూ కలిసిరంట. కలిసిన తర్వాత ఇక పోనీలు ఉన్న ఉత్సాహము, ఉత్తేజము ఈయనకి బలాన్ని ఇచ్చినాయంట. ఇక ఆ తర్వాత ప్రకాష్ రాజ్ గిట్ల ఆయన ముక్కలైన మనసుని ఈమె అతికించగలదు అనుకొని నమ్మిండంట. ఆమె కూడా గదే భావించిందంట. ఇక అనంతరం వీళ్ళిద్దరికి 12 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉన్నా గానీ వీళ్ళ కెరియర్ ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, వీళ్ళ రిలేషన్లు ఇంకా ముందుకు కొనసాగించాలని నిర్ణయించుకున్నారంట. ఇక నిర్ణయించుకున్న అనంతరం వీళ్ళిద్దరూ మనసులో ఉన్న విషయాన్ని బయట పెట్టిరంట. తల్లిదండ్రులతోని, స్నేహితులతోని చెప్పే ఇక పెళ్లి చేసుకున్నారంట. 2010లో వీళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారంట. ఇక వివాహం కూడా ఇక వీళ్ళిద్దరూ కూతుర్లతోని కూడా డిస్కస్ చేస్తే కూతుర్లు ఏమన్నారనంటే ఇక కూల్ డాడ్, ముందుకు కొనసాగండి, ఏం పర్వాలేదు అని అన్నారంట. ఇక అందరి సమక్షంలోనే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారంట. 50 సంవత్సరాలు ఉన్న ప్రకాష్ రాజ్ జంటకి ఇప్పుడు పిల్లగాడు పుట్టింది. ఇక పిల్లగాడి వయసు కూడా 10 ఏళ్ళు అంట. ఇక ఇప్పుడు ఆయనకి 60 ఏళ్ళు అనమాట. అయితే ఈ అనంతరం ఈయన వాళ్ళకి కంటికి రెప్పలెక్క నిలిచిపోయిందంట. ఇక ఇంకో 5-6 ఏళ్ల తర్వాత నూనుగు మీసాల పోరాడు సైన్మాలకి అడుగు పెడతాడని అభిమానులు కూడా అంచనా వేస్తున్నారు. ఇక మళ్ళా దీంట్లో ఇది ఎట్లా ఉంటది అనేది భవిష్యత్ కాలమే నిర్ణయిస్తుంది. ఇక అది పక్కన వెళ్తే ఇక ప్రకాష్ రాజ్ కూడా మంచి ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి ఇక కొడుకు ఏమవ్వాలనుకుంటున్నాడో ఇక ఆయనకే వదిలేసేటట్టున్నాడు అటు కనబడుతున్నది. ఇక ఒకవేళ ప్రకాష్ రాజు చరిష్మా, ప్రకాష్ రాజు పరిచయాల దృష్ట్యా ఈయన హీరో అయితే పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేది కూడా ఇక కాలమే నిర్ణయిస్తుంది. ఇక భవిష్యత్తు కాలం కోసం అని మనం వేచి చూడాలి. ఇక గిప్పట్లనే ఈయన కెరియర్ గురించి ఇంత తొందరగా మాట్లాడుకోవడం అనేది సరికాదు. కాబట్టి ప్రకాష్ రాజు ఇక ఆయన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిండు. ఇక కన్నీళ్లకు కూడా చాలా దగ్గరైనోడు. ఇక ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఇక ఆయన జీవితం అనేది చాలా సాఫీగా ఉన్నది. ఇక హ్యాపీగా ఉన్నాడు. ఇక ఎల్లప్పుడూ కుటుంబంతో ఇట్లనే హ్యాపీగా కొనసాగాలని, ముందుకు నడవాలని కోరుకుంటాం. మళ్ళీ కలుద్దాం.